హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లంక టిటోనియా. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వీడియో. ఈ వీడియోలో ఎలా పూజ చేసుకున్నాం, ఏమేమి పెట్టాను, ఎలా ముగ్గులేసాను, ప్రతిదీ నేను చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ. ఈ డిజైన్స్ ఇవంతా అచ్చులు ఉంటాయి కదా, సో వాటితో వేసుకున్నాం ఈ ముగ్గులన్నీ. ఇదంతా ఏంటంటే సిల్వర్ ఐటమ్స్ వన్ డే బిఫోరే నేను అంతా క్లీన్ చేసేసుకుని వాటికి చందనం కుంకుమ పెట్టేసి ఒక సైడ్ కుంచేసుకున్నాను అనమాట. ఆ నెక్స్ట్ డేకి అప్పటికప్పుడు కన్నా డే బిఫోర్ పెట్టేసుకున్నాను నీట్గా అంతా. అవన్నీ ఒక దగ్గర సెట్ చేసేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి పూజ కోసం. సో ఫైనలీ శ్రావణ శుక్రవారం నేనైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ఉండ్రాలు బూరెలు చుట్టేసాను మమ్మీకి హెల్ప్ కోసం. ఈ ప్రిపరేషన్ అంతా ఏంటంటే వాయనాలు ఇస్తాం కదా, వాయనాలు తాంబూలాలు ఇచ్చుకుంటారు కదా, దానికోసం అనమాట. మేమైతే 8 మెంబర్స్కి తాంబూలాలు ఇద్దామని అనుకున్నాము. సో 8 ప్రిపేర్ చేసి ఉంచేసాము. వాటిలో ఏంటంటే 9 ఐటమ్స్ అన్నమాట. ఫ్రూట్స్, కొన్ని బ్లౌజ్ పీసెస్, తాంబూలాలు, అన్ని స్వీట్ ఐటమ్స్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి రెడీ చేస్తాం. సో ఇదంతా ఏంటంటే మనకి 11 రకాల పువ్వులు పూజ చేస్తాం కదా తల్లికి. సో అదంతా నీట్గా కనిపించేటట్టు 11 రకాలు మనకి కనిపించేటట్టుగా ముందుగానే పెట్టేసుకున్నాం మేము అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు అనమాట. అవి ఏంటంటే 11 రకాల ప్రసాదాలు. మనం అందులో పులిహోర, దర్దోజనం, బూరెలు, గులాబ్ జామున్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఫైనల్గా లక్ష్మీదేవి చూడండి ఎంత కలకలాడుతూ ఉన్నారో. ఇదేంటంటే మేము డైలీ పూజ చేసుకునే ప్లేస్ అనమాట. మధ్యలో లక్ష్మీదేవి ఉన్నారు కాబట్టి మేము ఫుల్గా రోజ్ ఫ్లవర్స్తో ఒక దండ, చామంతి పువ్వులది, మల్లె పువ్వులది మొత్తం పెట్టేసి డెకరేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఫ్రూట్స్ పెట్టుకున్నాం అనమాట. 11 వెరైటీస్ ఇక్కడ కూడా. సో ఏంటంటే పైన సపరేట్గా, కింద సపరేట్గా ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అవ్వనివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అన్నీ సపరేట్గానే పైననే, కింద లక్ష్మీదేవికి సపరేట్గా పూజ కాబట్టి డిఫరెంట్గానే పెట్టుకున్నాం. దీన్నంటే మనకి ఇప్పుడు లక్ష్మీదేవి ఎలా అంటే లోటస్ ఉంది, లోటస్లో పెట్టామన్నమాట నేను అక్కడ స్పెషల్గాన. సో మనకి స్పెషల్గా ఒక డ్రెస్ వేసి లోపల కొబ్బరికాయ పెట్టేసి వాటికి ప్రతిమను పెట్టాను. ఏంటంటే పక్కనే మనం లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకున్నాం. ఇదైతే మా ఫైనల్గా డెకరేట్ చేసుకున్నది అనమాట. లక్ష్మీదేవిది ఆ ప్రసాదాలు, ఆ ఫ్రూట్స్, మనం పెట్టుకునే చీర వంతాన్ అనమాట, పైన కానీ కింద వాటికన్నిటికీ. అండ్ నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్గా పూజలోకి వెళ్ళిపోదాం. సో మేమైతే ఇంకా పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా డాడీ కథ చదవడం స్టార్ట్ చేసేసారు. సో ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అంతా మనకి వాయనాలు ఇవ్వడం ఉండిద్ది అనమాట. సో మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి పారాని పెట్టి, వాళ్ళకి గంధం రాసి కుంకుమ పెట్టి, వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నాకైతే ఫస్ట్ టైం అనమాట ఒకరికి పసుపు రాయటం, లైక్ ఇలా తాంబూలం ఇవ్వడం ఇవంతా. సో చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యి అంతా చేస్తున్నాను నేనే ఈరోజు. లైక్ అందరికి పారాని పెట్టడం కానీ, గంధం పెట్టడం, బొట్టు పెట్టడం, వాళ్ళకి తాంబూలం ఇవ్వటం, ఇవన్నీ. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది నీట్గా. అందరూ వచ్చి తాంబూలాలు తీసుకొని పూజ కూడా చాలా చక్కగా అంతా నీట్గా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.